వెల్కమ్ రుద్రా, వెల్కమ్. రంజిత్, ఏమైంది నీకు? హోటల్ పెట్టుకుని పిచ్చివాళ్ళని అవుతున్నావు. నాతో ఇన్నాళ్లుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్, చిరుతపులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి, అక్కడికి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళావు? ఇప్పుడు చిరుతపులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అదేలా సాధ్యం? ఇప్పుడు చూడు. ఎలా ఉంది రంజిత్? నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోక్గా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈ రోజు కళ్ళారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహాన్ని కలుసుకోవాలి. ఓకే. హాయ్ మోహన్. హాయ్ రంజిత్. హలో పార్ట్నర్. రండి పైకి వెళ్దాం. పదండి. కీ నెంబర్ 1. కీ నెంబర్ 2. కీ నెంబర్ 3. అలాగే చేద్దాం. గాయత్రి, వెళ్ళొస్తాను. ఏమండి, వాళ్ళిద్దరూ ఎవరండి? ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారు? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరా? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వస్తాను. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప